ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. చరిత్రలో భార్యాభర్తలు విడిపోయారేమో గాని అన్న చెల్లెలు విడిపోలేదు. జర్రగండి 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 చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు ఏంట్రా హ్యాపీ రాఖీ. ఓ అయితే నీకు నాగ చైతన్య. అదేంటి? థ్యాంక్ యూ. అయితే నీకు జగపతి బాబు. ఏంటది? శుభాకాంక్షలు. ఎక్కడ తాగిపోద్దాం, బ్యాడ్ అయిపోతాం. బ్రోస్ వాట్ హ్యాపెండ్? ఏమైంది మీకు? ఏం చెప్పంటారా ప్రసాద్? భయం. ఏమైంది? టెర్రరిస్టులు ఏమైనా దాడి చేస్తున్నారా? కాదు, అంతకన్నా దారుణం. కొన్ని మావోయిస్టులు ఏమైనా దాడులు చేస్తున్నారా? అంతకన్నా ప్రమాదం. దేనికి? సిస్టర్లు. మొన్నటిదాకా ఆడికారులు తిరిగేవాడిని, ఇప్పుడు ఆడికారులు ఈడికారులు తిరుగుతున్నాను. ఏమైనా బాకీల వల్ల? కాదు, నా చెల్లి కట్టిన రాఖీల వల్ల. నీ ప్రాబ్లం ఏంట్రా? అన్న కుక్క అనుకో మొక్క తీసుకుని వెళ్ళిపోద్ది, నక్క అనుకో పిక్క తీసుకుని వెళ్ళిపోద్ది, మా అక్క మొత్తం తీసుకుని వెళ్ళిపోద్ది. బ్రో నీ పరిస్థితి ఏంటి బ్రో? ఎందుకు నేను హాస్పిటల్ పోదాం అనుకున్నా బ్రో. రాఖీ పండుగ రోజు హాస్పిటల్ దేనికి బ్రో? ఇవి ఉన్నాయని ధైర్యమే కదా వాళ్ళందరికీ. రాఖీలు కడతారు కదా, ఇవి లేకపోతే దేనికి కడతారు చూస్తాను. అంటే 2 హ్యాండ్స్ కట్ చేసుకుంటా. రాఖీ కాబట్టి సరిపోయింది ఈరోజు. ఏమైంది? కొత్త టాటూవా? టాటూ కాదు, పోయిన సంవత్సరం కిడ్నీ అమ్మాయి రాఖీ పండగకి. సిస్టర్లు అంటే అందరూ చాలా సింపుల్ గా ఉంటారు అనుకుంటున్నారు, చాలా కాంప్లికేటెడ్. ఏమైంది భయ్యా? లాస్ట్ ఇయర్ రాఖీకి మా ఇంటికి అడుక్కునేవాడు అమ్మ అంటూ వచ్చాడు. మా చెల్లి ఏం చేసింది తెలుసా? ఏం చేసింది? ఆడికి రాఖీ కట్టి ఆడి బొచ్చులో చిల్లరంతా లాగేసుకుంది. క్యాష్ రాఖీ పండుగ చెల్లికి తండ్రి ఇచ్చావా? లేదన్నా, ఇల్లు తాకడ పెట్టి మరీ తెచ్చాను క్యాష్. ఓ పని చేద్దాం, ఈరోజు అందరం కలిసి చెల్లి మీద రివెంజ్ తీసుకుందాం, వాళ్ళు దొరకకుండా తిరుగుదాం. మేము రాంబయ్యా. డన్ అన్నా. వద్దన్నా. హలో ఇక్కడ ఏదో పండుగ అంట. బాగుంది కాస్ట్యూమ్ అంతా. ఏంటి పండుగ? ఏంటి ఈరోజు? రాఖీ పండుగ. అయితే మళ్ళీ వస్తాంలే. వచ్చారు, రాఖీలు కట్టించుకు వెళ్లాల్సిందే. అరే నీకు చెల్లి అక్క ఉంటారా ఈరోజు? కొత్త తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం సిస్టర్. అక్క చెల్లి అయితే ఓకేనా బ్రో? ఎంతైనా మనం బ్లడ్ పంచుకుని పుట్టారు సిస్టర్స్ కాబట్టి పిలుస్తారు, వెళ్దాం. రాంప్రసాద్, మేము రామప్రసాద్. నాది హామీ, మీకు ఏమీ కాదు, నేను చూసుకుంటాను. నీకు సిస్టర్ లేదు కాబట్టి ఎన్నని చెప్తావు. నాదే మొత్తం బాధ్యత. నరేష్ నీది కూడా సగం బాధ్యత అందులో. నేను చూసుకుంటాను. ఏముంది అక్కడ చూసుకోవడానికి? అసలు ఈ రోజు మనం ఒక అక్కల్లాగా చెల్లెల్లాగా అస్సలు బిహేవ్ చేయకూడదు. మరి టువట్టుపురం దొంగలాగా బిహేవ్ చేయాలి. అవునే, ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు ఉంటుంది. అవును, కానీ మన అక్క చెల్లెలకుంటే ఒకే ఒక రోజు రక్షాబంధన్. ఈ రోజు అన్నల దగ్గర నుంచి తమ్ముల దగ్గర నుంచి మొత్తం దోచేద్దాం. ఆడవాళ్ళు ఉన్నారు చూసావా బాబు, మహా డేంజర్. అంటే రక్షాబంధన్ రోజు రాఖీ కడితే ఏం అడిగినా ఇస్తారా? అవును. అయితే నేను నా బాయ్ ఫ్రెండ్ కి రాఖీ కడతా. బాయ్ ఫ్రెండ్ కి రాఖీ కట్టడం ఏంటే? నేను ఏది అడిగినా ఇస్తున్నాడే వాడు, అందుకే రాఖీ కడతా. అందుకే సత్య ఈ రోజు ఏం చేసైనా సరే నా తమ్ముడు దగ్గర నుంచి 2 ఎకరాలు రాయించుకోవాలి. అవును శ్రీలత, నువ్వు రాఖీ కట్టి మీ అన్నయ్యని ఏం అడుగుతావు? మెట్రోలో తిరిగి బాగా అలసిపోతున్నాను, కూర్చోడానికి సీట్లు కూడా దొరకట్లేదు. ఓకే, అయితే నువ్వు స్కూటీయో కారో అడుగుతావు అనుకుంటా కదా? మెట్రో రైల్ అడుగుతా. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. గీతు, ఏంటి వచ్చినప్పుడు నేను సాడ్ గా ఉన్నావు? పోయినసారి రక్షాబంధన్ కి మా తమ్ముడికి రాఖీ కడితే గోల్డ్ పెట్టాడే. అవునా? మరి అలాంటిది ఏంటి సాడ్ గా చెప్తున్నావు? గోల్డ్ పెట్టాడంటే నాకు పెట్టాడు కాదు, తాకట్లో పెట్టాడు. నీకు పెట్టడం కంటే తాకట్లో పెట్టడం బెటర్ అని కట్టుంటాడు.
సత్య ఇంక మన తమ్ముళ్ళని అన్నయ్యల్ని అస్సలు ఈ రోజు వదలొద్దు, మొత్తం దోచుకు తిందాం. మరి అలా దోచుకోవాలంటే మరి వాళ్ళని కూడా పిలవాలి కదా. పిలుద్దాం, ఫోన్ చేయండి అందరూ. నా దగ్గర మీ అన్న నెంబర్ ఉంది, మా అన్న నెంబర్ లేదు. ఇక ఒక్క నిమిషం ఆగండి, మీ అందరు అన్నయ్యలకి కాన్ఫరెన్స్ పెడితే నేను చెప్తా. అందరు వచ్చేయండి ఇక్కడికి. అన్నయ్యలు వచ్చారు, రాఖీలు కట్టాల్సిందేరా. బావా ఆగు, బావా ఆగు. ముందు కరెంట్ ఫస్ట్ లాగి. ఏంట్రా ఇలా తయారయ్యారు? వాష్రూమ్ దారి అటు నీకే ఇస్తాను, ఆగవే. మా డబ్బు లాక్కున్నారు, భరించావు. మా పర్సులు లాక్కున్నారు, సహించావు. ఆకలిస్తే కన్నీళ్లు మింగి బతికావు. ఇప్పుడు ఆ కన్నీళ్లు మండాయి. పోయిమా కాకపోతే గీతురాయి కాకపోతే సత్యాన్ని ఎవరైనా రాఖీలు కట్టడానికి ఎగబడితే శ్రీదేవి డ్రామా కంపెనీ సోఫాలో ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. అరే నరేష్, మీ అమ్మ నీకోసం కలదురా. అసలు మీ అమ్మాయి కల చెత్తపట్లు దొరికేవాడు నువ్వు. ఇదంతా కాదయ్యా, మేము రాఖీలు కడుతున్నాం ఈ రోజు. నేను మాట్లాడుతున్నా, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. అది కాదు రామ్ ప్రసాద్. రామ్ ప్రసాద్ కాంప్రమైజ్ అనుకుంటా, రాకెడుతున్నా నీకు చాలా డేంజర్ ఉన్నారే. గీతు అన్నంటే ఏంటో తెలుసా? అమ్మలో సగం, నాన్నలో సగం. సగం గురించి సగం గాడే చెప్పాలి. ఎంత మాట అన్నారు. ఇప్పుడు ఏంటి మీ డిమాండ్ ఏంటి చెప్పండి. అందుకే మేము రాఖీ కట్టాలి, కానీ ఒక కండిషన్. చెప్పు బ్రో. మేమందరం రాఖీలు కట్టించుకోవాలంటే 2 hours వాళ్ళందరూ మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ఇప్పటికిప్పుడు అంటే ఎలా ఎంటర్టైన్ చేస్తాం మేము? అమ్మ ఎప్పటికప్పుడు కట్టించుకోవట్లా? మీరేం బాధపడద్దు, అని చెప్తాను. శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక పెద్ద కంపెనీ ఉంది, వాళ్ళకి ఫోన్ చేయండి, మీతో కలిసి మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తారు. మీరు రాఖీలు కట్టొచ్చాలి. అవును కదా, థ్యాంక్ యూ, గుడ్ ఐడియా. హలో, శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళ? ముందుగా మన ప్రేక్షకులకి రాఖీ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేద్దామా? ఈటీ ప్రేక్షకులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. మై గాడ్ అక్క, ఈరోజు రాఖీ పండుగ, రాఖీ కడతామంటే వాళ్ళు కట్టించుకోవట్లే. అదేంటి, ఎందుకు? అయినా అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి తెలుసా? నెక్స్ట్ 2 hours కి వాళ్ళు చెప్పింది మేము చేయాలి. ఇది అసలు న్యాయమా చెప్పండి? ఒక్క నిమిషం, ఇది తప్పు, ఇది మా హక్కు. అసలు ఏం జరుగుతుంది మేడం ఇక్కడ? ఒక పక్కే విని మనం న్యాయం చెప్పడం ఎలాగా? వాళ్ళ తరపున కూడా ఏముందో అడగాలి కదా మరి. రాఖీ పండుగ రోజు రాఖీ కట్టించుకోవడం అది ఆచారం కదా? అవును, ఆచారమే, మేము కాదనట్లేమండి. మేడం మీరే చెప్పండి. ప్రతి పండక్కి అక్క చెల్లెలకు లాభం జరుగుతుంది, ఈసారైనా అన్నదమ్ములకు లాభం ఎలా చూడండి మేడం. అమ్మో, సంవత్సరంలో వచ్చే ఒక్క పండక్కి దాంట్లో కూడా మీరు లాభాలు నష్టాలు చూస్తున్నారా? వాళ్ళు లాభాలు చూడట్లేదు, నష్టాలా చూస్తున్నారు. ఎవరికైనా వ్యాపారం పెట్టాలన్న ఆలోచన పుడితే నష్టపోతారు, లేదు సినిమాల్లో డబ్బులు పెడితే నష్టపోతారు. ఇలా రాఖీలు కడితే నష్టపోయేవాడు మేడం. అదే అసలు. కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి మేడం, పక్క న్యాయం జరుగుతాబ్బా. ఎలా జరుగుతుందన్నా? ఇంతమంది రాక్షసుల మధ్య దేవత వచ్చింది. ఈ అన్న తమ్ముళ్ళందరూ కలిసి టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నారు. నో లేదు మేడం. మేడం నిజం చెప్పండి, మీరు కొంచెం మేకప్ వేసుకొచ్చారు కదా? అవును, కొద్దిగా మేకప్ వేసుకొచ్చింది, తప్పేంటి మేడం? పువ్వుల డెకరేషన్ వాడాలి కానీ పువ్వుకు డెకరేషన్ ఎందుకు మేడం? మేడం మేడం మీకు ఒక లెటర్ రాశాను, మీకు అందిందా? ఆవిడ అడ్రస్ నీకు తెలుసా? లెటర్ మీద మంచితనం అని రాశాను అడ్రస్.
మీకు మ్యాటర్ ఏంటి అసలు విషయం చెప్తానే. వాళ్ళు రాఖీ కడతా అన్నారు, వీళ్ళేం కట్టించుకున్నారు. సో ఫైనల్ గా ఒక అండర్స్టాండింగ్ వచ్చాం, వీళ్ళకి 2 hours ఎంటర్టైన్మెంట్ కావాలట. సో అందుకనే వాళ్ళు మిమ్మల్ని పిలిపించుకున్నారు. సో వీళ్ళు బాగా ఎంటర్టైన్మెంట్ చేసి వీళ్ళకి నచ్చినట్లు చేస్తే అప్పుడు రాఖీ కట్టించుకుంటారు. ఓ ఇది చాలా బాగుంది కదా. ఓకేనా? ఓకే, మేము అడిగింది కూడా మాకు కావాలి మ్యామ్. అయితే అప్పుడు ఏంటది? మా గిఫ్ట్లు. అయితే మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ప్రేమతో ఈ రాఖీకి ఎపిసోడ్ లో ఎంటర్టైన్మెంట్ మొదలు పెడతావా? మొదలు పెట్టాలంటే మీరు అక్కడ, మీరు ఇక్కడ. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేమతో ఈ రాఖీకి స్పెషల్ ఎపిసోడ్ లో అక్కలు చెల్లెలు అందరూ కలిసి ఒక మంచి పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు. సో బ్రదర్స్ అందరూ రెడీగా చూడడానికి. ఆల్ రైట్, సో లెట్స్ వెల్కమ్ దెం. మనసంతా మధుమాసంలా విరబూసేనా యు నో, నేను పులిని, ఆడపులిని. కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేనా ప్రతి నిమిషాన గాలి చిరుగాలి నిన్ను చూసిందెవరమ్మా. నేనేంటో తెలుసా? నా ఒరిజినాలిటీ ఏంటో తెలుసా? రూపమే ఉండని ఊపిరే నువ్వని అది ఎవరికి తెలుసమ్మా. ఆహా అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి. అన్నా నమస్తే. పెండ్లాం పొరగాలు మంచిగా ఉన్నారే, నన్ను బెన్నెలు అంటారు. మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయవలన కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా. ఇప్పుడు నుంచి నీకుంటుంది స్వామి. నేను వర్షాకాలం లాంటి దాన్ని. కురిసేది 2 నెలలైనా పంట సంవత్సరం అంతా వస్తుంది. చిలకమ్మా చెప్పమ్మా, చిరుగాలి చెప్పమ్మా. అంతేనా? అన్నొచ్చిండో యోగ తస్మైక భోగ రస్మైక రాగ హిందోళం అంగాంగ తేజ శృంగార భావ సుకుమార సుందరం.
జనరేషన్స్ మారినా, ఎన్ని పాటలు వచ్చి వెళ్ళినా, కొన్ని పాటలు ఎన్నిసార్లు రీమిక్స్ చేసినా, ఎన్నిసార్లు ఫ్యూజన్ చేసినా ఆ ఫ్లేవర్ అలానే ఉంటది. సో ఇంద్రజ గారు, ఈ పాట మీకు ఎలా అనిపించింది? దిస్ ఇస్ వాట్ వి కాల్ మ్యాడ్ మెలడీ మెడ్లీ పర్ఫార్మెన్స్. మణికంఠ రారో రారో నా శివ కాశీ అగ్గిరాజేసి సిగ్గుపెట్టేస్తే. మాస్టర్ గ్యాప్ ఇచ్చినా బానే ఎంట్రీ ఇచ్చారు. ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు మధ్యలో? సినిమా వర్క్ కోసం కొంచెం గ్యాప్ తీసుకున్నాను. మళ్ళీ నన్ను ఎంట్రీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ శ్రీదేవి డ్రామా కంపెనీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి గ్యాప్లు మీకు ఎప్పుడు వస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గ్యాప్లా అంటే సక్సెస్ అవ్వాలి. అక్కడ మంచి ప్రాజెక్ట్ చేస్తూ ఇక్కడ మధ్యలో వచ్చి మాకు ఎంటర్టైన్ చేయడం మాకు కావాలి. దేవత వచ్చింది అనుకుంటే దయ్యం వచ్చినట్టు. అదేంటంటే అది ఆ మెలడీ మధ్యలో ఆ డీజే ఏంటి, ఆ డీజేకి పర్ఫార్మెన్స్ ఏంటి, ఒక్కొక్కరు అయ్యో అసలు అద్దరు కొట్టారు. ఆ సాఫ్ట్ గా మెలడీగా ఉన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ తర్వాత ఒక్కసారిగా డీజే వచ్చిన తర్వాత మీలో ఆ చేంజ్. ఆల్ ఫోర్ ఆఫ్ యూ హావ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్ అండి. ఎంత బంగారు బొమ్మలాగా రెడీ అయ్యి వచ్చి చూడండి అని కొంగల చెక్కాక వేరే అన్నమాట. సూపర్ అనిపించింది. మణికంఠ, వి మిస్ యూ సో మచ్. అండ్ ఆన్స్ మీ ఎంట్రీ వచ్చాక ఇంకా వీళ్ళందరూ ఎలా చప్పట్లు కొడుతూ కేకలు పెడుతున్నారో నేను కూడా అలాగే చేశాను. కావాలంటే మీరు చూడండి, అంత హ్యాపీ. పర్మిషన్ ఇస్తే నా టీం ఒకసారి. ఆఫ్ కోర్స్ పర్మిషన్ ఏంటి, వచ్చేయండి బాయ్. రామ్ ప్రసాద్ గారు అలాగా టెంపుల్కి వెళ్ళి జాతరకి వెళ్ళినట్లు ఉంది. ఇరగదీస్తారు. ఫైమా కూడా బాగా చేసింది. ఇంకోసారి నమస్కారం పెట్టింది కాబట్టి చెప్పి థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఏంటి రామ్ ప్రసాద్ ఇదంతా సెటప్? మ్యాటర్ ఏంటంటే వాళ్ళు అంటున్నారు కదా మాకు మా బ్రదర్స్ అంటే చాలా ఇష్టం, ప్రేమ, అభిమానం అని. ఆఫ్ కోర్స్ నిజంగా అంత ప్రేమ ఉంటే అందులో కొంతమంది సిస్టర్స్ అండి వాళ్ళ బ్రదర్స్ ని పంపిస్తాం. వాళ్ళు యాస్టిస్ ఎవరైతే డ్రాయింగ్ వేసి కొంచెం మ్యాచ్ చేస్తారో వాళ్ళకి మేము కొంచెం ఇంప్రెస్ అయ్యి వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉందని ప్రూవ్ చేసుకుంటారు. అంతే. అంతేనా? ఇల్లు బయట ఇంత అందంగా ముగ్గులేస్తాము, మనసులో ఉన్న అన్న తమ్ముళ్ళ ఫోటోలు చాటు మీద వేయలేవా? ముగ్గులు వేయడం మాత్రమే కాదమ్మా. బాలాదిత్య గారు మీరేం చెప్పదలుచుకుంటున్నారో నాకు తెలుసు. ముగ్గులేయడం కాదు, ముగ్గులో దింపు. అన్న ముగ్గులో దింపడం పక్కకు పెట్టు. అసలు ఇవాళ టెంపుల్ కి వెళ్ళావు పండగ కదా? టెంపుల్ కా వచ్చాను కదా. ఇది టెంపుల్ ఏంటన్నా? దేవత అక్కడ కూర్చొని టెంపుల్ ఎక్కడ ఉంటుందా? రామ్ ప్రసాద్ గారు చూసి నేర్చుకోండి. ఎప్పుడైనా యాంకర్ ని గాని జడ్జ్ ని గాని ఒక మాట ఇలా పొగడారా మీరు? దేవత మాట్లాడకూడదు, సైలెంట్ గా ఉండని చెప్తాను. ఓకే, సో ఇటువైపు నుంచి గీతు మీ అన్నని పిలవండి. అనగా తమ్ముడు. ఇప్పుడు మీ అక్క మీ చిత్ర హోప్ఫుల్లీ విచిత్రంగా కాకుండా అద్భుతంగా వేయబోతుంది. ఓకేనా? తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఏం పర్వాలేదు వేణు, ఆధార్ కార్డు కంటే కొంచెం బెటర్ గానే ఉంటది. ఆధార్ కార్డే మేల్ అనిపిస్తుంది. అండ్ జెస్సీ మీ సిస్టర్ ఎక్కడ? అను దా. ఓకే 3 2 1 మ్యూజిక్. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్ది మంది సర్లే పాపం అని దగ్గరికెళితే. ఇది యాక్చువల్గా బోనాల ఎపిసోడ్ రావాలా? మీరు పోతురాజు వచ్చాడు. జస్ట్ బొంబే కాదు, ఒకవేళ మీకు మీ అన్న తమ్ముళ్ళ మీద ఉన్న ప్రేమ గురించి కూడా ఏదైనా కొటేషన్ రాయాలనుకుంటే అది కూడా రాయవచ్చు. ఫస్ట్ నేనే. ఇందులో మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు చెప్పు. ఇంతకి ఇక్కడ చదువు, క్యాప్షన్ చదివి నీకు అర్థం. కొండల్లో నెలకొన్న రాయుడు వాడు. కొండల్లో నెలకొన్న రాయుడు వాడు కొండల్లో ఉన్నాడు. అయ్యి బాబోయ్. ఇదేంటి నదా? ఇది నది, ఇది ఇల్లు, ఇది చెట్టు. నాకు తెలిసి ఈ నదిలో కొట్టుకుపోయి ఉంటాడు మీ అన్న. అను టోటల్ రివెంజ్ తీర్చేసుకున్నావు. సో ఇప్పుడు వేణు ప్లీజ్. ఈ కళాఖండాన్ని చూడాలంటే కొంచెం భయం వేస్తుంది. ఇదేందా ఇది నేను చూడలా. అన్నిట్లో మీరెక్కడా, మీరెవరు? అదో ఓహో, మీకంటే కాకే పెద్దగుంది. కాన్సెప్చువల్ గా ఒక మంచి డైలాగ్ తో అంటే వాడిని వర్ణిస్తూ కొండలలో నెలకొన్న రాయుడు వాడు. అసలు ఫస్ట్ నిన్ను రాయుడు రాయకూడదు అసలు. నువ్వు ఏమీ అసలు
యాక్చువల్ జెస్సీ ఇక్కడికి అక్కడ బాగున్నాడు కదా మేడం. ఎప్పటికైనా మీ తమ్ముడు మిస్టర్ పర్ఫెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారా? ఎప్పటికైనా అంటే రాఖీ కట్టకి ఏం అడిగావు? గిఫ్ట్ అడిగాను. గిఫ్ట్ అని అడుగు. మేనేజర్ గారు పేమెంట్ కూడా ఈడికే ఇచ్చేయండి. ఈ కాన్సెప్ట్ ని నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే బ్రదర్ ని గీయమంటే సిస్టర్ ని గీసినట్టుంది. ఆవిడ పర్వాలేదు, బ్రదర్ ని సిస్టర్ లా గీసింది, మీరు బ్రదర్ ని కొండలా గీసారు. ఇంద్రజ గారు ఏ ఫోటోకి మీరు ఎక్కువ స్కోర్స్ ఇస్తారు? జెస్సీ బొమ్మకి I'll give 5 out of 10. యా ఓకే. అండ్ ఫర్ గీతు క్యారెక్టరిస్టిక్స్ తీసుకొచ్చింది కాబట్టి 3. నా ప్రేమని మార్క్స్ తో కొలవలేరురా తమ్ముడు. ఈ ఆర్టిస్టిక్ రౌండ్ లో నెక్స్ట్ ఇటువైపు నుంచి కార్తిక్ గారు ప్లీజ్. మరి ఇటువైపు నుంచి 5 మారండి. రెడీ 3, 2, 1 గో. సో ఫస్ట్ కార్తిక్ గారు మీ మొహంతో మీ మొహం చూసుకోండి. నేను ఫస్ట్ టైం కార్తిక్ గారికి 2 చేతులు లేకుండా చూడడం. నేను అక్క ఎవడు ఇడోడు తను మంచి తమ్ముడు, అది మ్యాటర్. రాఖీ రోజు ఇట్లాంటి ఛాలెంజెస్ పెట్టాడు, అందుకే కార్తిక్ లవ్లీ అని పెట్టింది. యు ఆర్ నాట్ కార్తిక్ లవ్లీ, యు ఆర్ కార్తిక్ నో లవ్లీ. ఈ ఫోటో గుర్తుపట్టనే కార్తిక్ అని పేరు రాసింది ఆవిడ, లేకపోతే ఎవరిదో అనుకుంటారండి. ఫైమా ఇడిపో బాబు, 4 కెమెరా ఇడిపో తిప్పండి మొత్తం. అక్కడ చేతులు లేవు, ఇక్కడ చెవులు లేవు తమ్ముడికి. నాకు చిన్న డౌట్, ఈ 2 ఏంటి చెప్తారా కొంచెం? కాలు మీద కాలు, కాలు మీద కాలు. క్యాప్షన్ ఏంటి? అన్న లుకింగ్ లైక్ దున్నా. సో ఇంద్రజ గారు ఈ కళాఖండం కి మీరు ఇచ్చే స్కోర్స్? మాక్సిమం ట్రై చేశారు ఝాన్సీ గారు. సో పర్వాలేదండి, కొంతవరకు అయితే ఫేస్ ఆ తర్వాత హెయిర్ గిర్ అంతా ఒక 4. సో అంతంత మాత్రాన ఉన్న ఆ బొమ్మకి 4 అంటే మినిమం నాకు 10 వస్తుందని. నిజంగా మేడం, ఎందుకంటే అక్కడ అందరూ ఫేస్ వేస్తే మొత్తం టోటల్ బాడీ వేసింది, కాలు మీద కాలు వేసింది, ఆ కాలు అన్ని వేసేసాను మేడం. మేడం నిజం చెప్పారంటే ఆ మీసాలు కూడా కరెక్ట్ లెక్క పెట్టి మరి వేసిన. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, అక్కడ కూడా అన్నే ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, అక్కడ ఎన్ని ఉన్నాయి చెప్ప. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, అక్కడ కూడా అన్నీ. అది ఇక్కడ ఎన్ని ఉన్నాయి, అక్కడ ఉన్నాయి కదా, అవే ఇక్కడ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. మీ అన్నయ్య ఎక్కడమ్మా? మ్యామ్ ప్లీజ్, నేను ఇది చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ వేయడం నేర్చుకున్నాను. నాకు ఇలాంటి స్టేజ్ దొరుకుతాను నేను అనుకోలేదు. చిన్నప్పటి నుంచి నాకు ఒక గోల్ ఉండేది, అదేంటి అని అంటే మా అన్నని చూసి అన్న బొమ్మ వేయాలనేది నా జీవిత ఆశయం. ఏదో ఒక రోజు నెరవేరుతుంది అనుకున్నా, కానీ అంటే మా అన్నని సేమ్ అలా చూసేసరికి నాకు ఫైమా టాలెంట్ నాకు తెలుసు. డైరెక్టర్ గారు మీరు పర్మిషన్ ఇస్తే నరేష్ బొమ్మ 1 సెకండ్ లో తన వేస్తే తీసుకో. సూపర్ సరే తరలే. అంటే అన్ని ఇందులో ఉన్నాయి ఇప్పుడు. వెతుక్కోవాలి జూమ్ చేసి. ఈడే ఎంత ఉన్నాడంటే మ్యామ్ ఈ పికాసోకి మీరు ఇచ్చే స్కోర్స్? ఎంత ఇచ్చినా తక్కువే, సో తక్కువగానే ఇస్తాను. 3. ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. కరెక్ట్ రష్మి, నేను ఇందాక సరిగా చెప్పలేదు. 2 పెట్టండి. కరెక్ట్ మేడం, మీరు చెప్పింది ఫస్ట్ దే కరెక్ట్. లేదు ఇగో జడ్జిమెంట్, అది న్యాయం అంటే ఇక్కడే జరుగుతుంది, అదే న్యాయం. సుబ్బారావు, హలో మన స్టూడియోస్ వచ్చే అన్న ఎవరిని పిలుస్తున్నారా? మా ఫ్రెండ్ కి న్యాయం జరగట్లేదంట బయట. జడ్జిమెంట్ అడేసుకుని ఇక్కడ కూర్చుంటే బయట దొరుకుద్దబ్బా. మేడం, నేను ఇష్టపడే వ్యక్తుల్లో మీరు కూడా ఒకరు. ఈ సృష్టిలో ఆలయం లేని దేవత ఎవరైనా ఉన్నారంటే నేను ఫస్ట్ చూపించేది మిమ్మల్ని. నువ్వు ఈ రోజు ఇక్కడికి వచ్చావు కదా,
ఫైమా ఈ రోజు పొజిషన్ ఉంది కదా, నువ్వు గర్వంగా ఫీల్ అవుతున్నావా? ఫీల్ అవ్వట్లేదు. ఏరా డబ్బులు ఇస్తామన్నారు కాబట్టి వచ్చాను. అయితే ఇప్పుడు నిజం ఏంటి? నిజం చెప్పండి. నేను ఇక్కడికి రావడం మాత్రం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అదంతా మా చెల్లి వల్లనే. మా చెల్లి ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, మాకేదైనా ఆపద వస్తుంది అంటే ఎంత దూరంలో ఉన్నా మా పిలుపుకు మాత్రం దగ్గరగానే ఉంటుంది. మాకు ఒక తల్లి సరిపోదు అని ఆ దేవుడి చెల్లి రూపంలో పంపిన మరో తల్లి మా చెల్లి. మన ఊరికి మేడం పిలిచేవాడు ఎందుకు? చక్రాలు చూస్తే రథచక్రాలు చూస్తే గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? రథయాత్ర ఉంది కదా. అవును. అంటే ఇంత పెద్ద షోన్ లాగుతుంది ఆవిడ, రథం లాగలేదా అని. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. నివేత గారు, మీ యాక్టింగ్ అయితే అసలు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. యు ఆల్రెడీ అ ప్రూవెన్ యాక్టర్ అండ్ అట్ ది సేమ్ టైం ఇలాంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాతో రావడం మీకు ఎలా అనిపించింది? మనం ఈ మూవీ తీసేటప్పుడు ఒక మెసేజ్ ఇవ్వాలి అనే ఒక ఇంటెన్షన్తో అయితే తీయలేదు. బట్ ఐ థింక్ ద బ్యూటీ ఆఫ్ 35 ఇస్ దట్ అందరు చూస్తున్నప్పుడు అరే ఇది నా కథ కదా, అరే ఇది నాకు తెలిసిన వాడి కథ కదా, అలా అందరు ఫేసుల్లో తల ఊపుతున్నారు. ఎస్ ఎస్ ఎస్. సరే, ఇక్కడ ఎంతమంది మ్యాథ్స్ 34 పార్టీ? నాకైతే 35 ఈజీగా వచ్చేసింది అన్ని సబ్జెక్టులు కలిపితే. బాల్ గారు, నీకు మ్యాథ్స్ అంటే భయం వచ్చేది కదా? మనం అసలు మ్యాథ్స్ లో ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఏమలాగా? అసలు రాస్తాయి కదా. నరేష్, నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయిరా? నాకు తెలుగులో 37 వచ్చినాయి సార్, హిందీలో 36 వచ్చినాయి సార్, ఇంగ్లీష్ లో 40 వచ్చినాయి సార్, మ్యాథ్స్ లో 34 వచ్చినాయి సార్. ఒక్క మార్క్ పట్టుకొని ఎలా ఫెయిల్ చేస్తున్నారు మీరు? మార్క్స్ గుర్తుంచుకున్నట్టు సబ్జెక్ట్స్ గుర్తుంచుకోవచ్చు కదరా, ఎంత బాగా మార్క్స్ గుర్తుంచుకున్నావు. సారీ డాడీ. అంటే అర్థమైంది కదండి. అంటే ఇప్పటికీ చాలా మందికి అది ఎక్సెప్ట్ చేయడానికి భయపడుతున్నారు. అలాంటి సబ్జెక్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ అన్నమాట. సో నివేత గారు ప్లీజ్. ఈ సినిమా వల్ల అదే ఒక మాట అండి. యాక్చువల్లీ 35 వచ్చినా రాకపోయినా మనం అడగడం అనేది ఆగకూడదు. అడగడం ఆగితే నేర్చుకోవడం ఆగిపోతుంది. విశ్వదేవ్ గారు, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఈ సబ్జెక్ట్ చూస్ చేయడానికి కారణం ఏంటి? ముందుగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్ హియర్ అండ్ బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇలాంటి ఒక సినిమా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడం మీకు చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. అందరూ ఇదే చెప్తారని మీరు అనుకోవచ్చు, కానీ మీ లైఫ్ మీరు తెర మీద చూసుకుంటున్న ఫీలింగ్ వస్తుంది. దిస్ ఇస్ మై ప్రామిస్. కథ విన్నప్పుడు అసలు అంత ఆలోచించే టైం కూడా ఇవ్వలేదు. ఐ వాజ్ ఇన్ టియర్స్ యాక్చువల్లీ. నందు ఫస్ట్ టైం నెరేట్ చేసినప్పుడు ఐ వాజ్ వీపింగ్ అండ్ చాలా ఎంబారసింగ్ సిచ్యువేషన్. నందు ఆ సీన్ ఒకసారి మళ్ళీ చెప్పు, ఆ టైప్లో ఏడ్ చేసి ఇంకా ఇది చేయకపోతే చాలా మిస్టేక్ అవుతుంది అన్న ఫీలింగ్ అందరికీ, నాట్ జస్ట్ మీ, ఐఎమ్ షూర్ ఫర్ నివేత అండ్ ఎవ్రీబడి ఇన్ ద టీమ్ ఇంక్లూడింగ్ ద టెక్నీషియన్స్, అంత పెద్ద టెక్నీషియన్స్ హూ వర్క్ ఫర్ దిస్ ఫిలిం. అందుకే అంత హై క్వాలిటీ ఫిలిం తీసుకురాగలిచాం బయటికి. అమేజింగ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. నౌ ఓవర్ టు ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ నందకిషోర్ గారు. నివేత అన్నట్టు టు ఆస్క్, అడగడం అన్నది ఉండాలి. అడిగితేనే మనం నేర్చుకుంటాం. ఈ కథకి మూలం అయితే అదే. ప్రశ్నించకుంటే ఏది రాదుంటుంది, ప్రశ్నించామంటే చాలే పొమ్మంటుంది. దట్స్ ద హోల్ థీమ్ ఆఫ్ ద ఫిలిం. అండ్ వి హావ్ ఇంద్రజ గారు అవుట్ దేర్. మూవీ గురించి తెలిసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఎవరికైనా వెళ్ళి ఎలా గెలవాలి అని చెప్తే పట్టించుకోరు, గెలిచి చూపిస్తే పాటిస్తారు. అలాంటి ఒక మెసేజ్ ఈ మూవీలో ఉంది. నివేత గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మర్స్ వి హ్యావ్ టుడే. బూమింగ్ లోను ఒక ఆర్టిస్ట్ మదర్ గా చెయ్యాలంటే ఎంతో ఆలోచిస్తారు, చెయ్యాలా వద్దా,
ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఎందుకంటే మీ కెరీర్ దాని మీద ఆధారపడి ఉంది. బట్ అవన్నీ ఆలోచించకుండా ఒక మంచి మూవీ చేయాలి అని మీరు తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా కో యాక్టర్ గా నేను నిజంగా ఐ అప్రిషియేట్ దాట్. కొంతమంది మనం కనపడాలి, మనం ఎదగాలని మూవీస్ తీస్తారు, మూవీ ఇండస్ట్రీలోకి వస్తారు. చాలా తక్కువ మంది తీసిన మూవీ నిలబడాలి, 10 ఏళ్ల తర్వాత కూడా ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలి అనేటువంటి మూవీస్ తీస్తారు. ఐ విష్ అండ్ ఐ ప్రే మీరు అలాంటి వాళ్ళలో ఒకరుగా ఉంటారు, మిగిలిపోతారని. సినిమా నుంచి ఏమైనా చిత్తూరు స్లాంగ్ లో డైలాగ్ మా కోసం? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, మాకు వినిపించాలి, మాకు వినిపించాలి. యాక్షన్. ఏంది బావా ఈ రోజు నీకు డ్యూటీ వంటింట్లో వేసినారా? అవును, ఓవర్ టైమ్ ఇంట్లో చేయమన్నారు. ఓవర్ చేయమాక, నడుం పడితే పుత్తూరు కొట్టాలి టికెట్. చిన్న పనిలో కూడా ఏలు పెట్టినవే. అయితే ఓ పని చేయి, నీ డ్రైవర్ ను బస్ మిదిమాలంగా బస్సు తోలదని చెప్పు, రోజు నీ కాళ్ళు పని తగ్గుతుంది. కాళ్ళు ఎత్తడానికి నువ్వేం లక్ష్మివా, సరస్వతివి. శ్రీపతి పండితారాధ్యుల వెంకట పద్మ కమలకాంత ప్రణవ మంజుల బాల సరస్వతి. సార్ మీరు ఇంకా కట్ చెప్పలేదు సార్. కట్ చెప్పలేదు ఎందుకంటే ఇంకా డైలాగ్ ఉంది. ఇంకా 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 కావాలి, ఇంకా థియేటర్ లో చూడాలి. ఆఫ్ కోర్స్ ఇంకా మిగతా అంతా ఇక్కడే సినిమా చూపిస్తామా ఏంటి? వెళ్ళి టికెట్ కొని థియేటర్ లో సినిమా చూడండి. ఇంకా నెక్స్ట్ చాలా ఉంది కథ ఇక్కడ. సూపర్ సూపర్ సూపర్. ఏందమ్మి వచ్చిన వాళ్ళని అట్లా నించోబెట్టే మాట్లాడతావా, కాస్త కూర్చోబెట్టరాదు? నివేత థామస్ గారు వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. నివేత గారు నమస్తే. నేను షేక్ హ్యాండ్ ఇస్తాను, నమస్కారం పెడుతున్నా ఏంటి? నీకు ఆవిడ నివేత, నాకు ఆవిడ దేవత. ఇందాక కదా ఆవిడ దేవత అన్నావు. హలో ఇక్కడ వెంటనే వెళ్ళిపోద్ది, కంటిన్యూ ఉండదు ఆవిడ అక్కడ. ఒక గుళ్ళో ఒక దేవత ఉంటుందా ఏంటి? ప్లీజ్. హలో ఇక్కడ నీకైనా సీనియర్ నేను. ట్రై చేయి. ఇప్పుడు నేను తీసుకెళ్తాను. పర్ఫెక్ట్, అన్ని ప్రాబ్లమ్స్ కి ఒకే ఒక సొల్యూషన్ మా ఇంద్రజ గారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేమతో ఈ రాఖీకి స్పెషల్ ఎపిసోడ్ లో ఒక సింగింగ్ సెగ్మెంట్ మీకోసం. నీ చిన్ని పాదం అడుగేయగానే ఉప్పొంగిపోయింది నా ప్రాణము. నీ నవ్వు దీపం వెలిగించగానే వదిలేసిపోయింది ఒంటరితనము. తొలిసారి నిన్ను చేతుల్లో మోసి ముడివేసుకున్నాను తీపి బంధము. చెల్లమ్మా నువ్వు పుట్టాకే అమ్మలా నేను పుట్టానే. 100 జన్మలు 1000 జన్మలు తోడుగా నీకు ఉంటానే. చెల్లమ్మా నువ్వు వచ్చాకే గుండెకే సందడొచ్చింది. దారి చూపే వెలి చివరై నిన్ను నడిపిస్తూ ఉంటానే. అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అలుపై ఉన్నావంటే నిదరవనా. కలలే కన్నావంటే నిజమై ముందుకు రానా. కలతై ఉన్నావంటే కదనవనా. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నీ చూడు. చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిట్టి చెల్లమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. చిలకమ్మా చిటికే ఎంట నూరాగాలే పాడాలంట. అరే చిన్నోడా పందిరి వేరా, ఓ రోజా పో మాలే తేరా. ఆ టక్కరిగాడే ఆ ఈ బుల్లోడే నన్ను కట్టి వేసే మునగాడే లేడే. చాంగ్ చక్కు చడక్కు చక్కు చాంగ్ చక్కు చా, చాంగ్ చక్కు చడక్కు చక్కు చాంగ్ చక్కు చా.
చాంగ్ చక్కు చడక్ చక్కు చాంగ్ చక్కు చా చాంగ్ చక్కు చడక్ చక్కు చాంగ్ చక్కు చా చంకీల అంగీలసి ఓ బదనే సక్కులే కుండెట్టోడే ఓ బదనే కండ్లకు వైనా పెట్టి కట్టులే కన్నెట్ల కొడుతుండేనే సినిగిన బాణీనేసి ఓ బదనే నట్టింట కూసుంటాడే ఓ బదనే మాసిన లుంగిగేసి ఎప్పుడు మంచంలోనే పడ్డాడే ఏ పెండ్లైన కొత్తల అత్తర్లు ఊసిన్నే నీ సీరా సింగులు బట్టి వెనకనకే తిరిగిన్నే ముద్దులిస్తుండే పూలు తెస్తుండే చక్కెర లెక్కన్ని మాటలుంటుండే మారేని తీరు పెరిగేని నోరు మందు కలవాటైతేనే చంకీల అంగిలోడే నాకు చుంకీలు అన్నట్టడే చిరుత కన్నుల వాడే చిలిపి చిన్నోడే చిల్లక కొట్టని చోటే ఒరిగి పెట్టాడే అల్లాడిపోతే సత్యభామా పిల్లాడి బోడే నా సంత మామ ఏ వస్తా ఏ వస్తా ఏ వస్తా ఏ వస్తా ఏ వస్తా 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 వస్తారే వస్తారే వస్తా వస్తారే వస్తారే వచ్చే వస్తారే వస్తారే వసా వసారే వస్తారే వసా వసారే ఓయ్ రాధిక ఇంకా అయిపోలేదు మరాకాస్ ఇంకా షురు చేద్దామా అది Come on, everybody! అట్లుంటది మనతోని మేడం మీరు ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తే ఒక చిన్న మంచి సాంగ్ మీకోసం అది ఉన్నట్టుండి గుండె బంద కొట్టుకుందే ఎవరంట ఎదురైనది సంతోషాలే నిండే బంధం మల్లుకుందే ఎప్పుడంట ముడి పడినది నేనా నేనా ఇలా నీతో ఉన్నా మేడం మీరు మంచి సింగర్ మాకు తెలుసు మా కోసం ఒక 2 లైన్స్ కమాన్ రెడీ 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 మేడం అడిగా అడిగా ఎదలోలయనడిగా కదిలే క్షణమాయ్ చెలియేదని నన్నే మరిచా తన పేరునే తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వే లేని నన్ను ఊహించలేరు నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా It surprises me even after so many years, this song still is so many people's favorite. Absolutely. The beauty of the song lives on. I have no knowledge in music too. I'm a decent bathroom singer. Niveta, Yes, ma'am. that was wonderful. Oh, thank you, ma'am. ఇప్పుడు మేడం మిమ్మల్ని వావ్ అన్నారు కదా ఇప్పుడు సేమ్ వావ్ మీరు మళ్ళీ అంటారు చూడండి మేడం మీరు ఒక పాట పాడండి మేడం నిన్న
సంధ్యవేళ కలలో సందడితో చెనులే మల్లెల గుండెలలో ఎవరో పల్లవి పాడెనులే మనసే బంధము కోరెనులే నిన్న సంధ్యవేళ కలలో సందడితో చెనులే మల్లెల గుండెలలో ఎవరో పల్లవి పాడెనులే మనసే బంధము కోరెనులే కొట్టరా కొట్టు తీరు మారో. My mom is a really good singer actually. మా అమ్మ వాయిస్ కూడా మీ అమ్మ మీ వాయిస్ లాగే ఉంటుంది. So it reminded me of Then you can call me అమ్మ. బరాకస్ బ్యాండ్ మాకు ఇంతకు ముందు కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో పర్ఫామ్ చేశారు. ఎప్పుడు మీరు వచ్చినా గానీ అదొక పండగ వాతావరణం తీసుకొచ్చేస్తారు. సో బ్యూటిఫుల్లీ సంగ్ అండ్ మీరైతే అద్దరగొట్టేశారండి. నీలంబరి చాలా చాలా బాగా కాంప్లిమెంట్ చేస్తూ పాడారు అండ్ వెరీ నైస్. నివేత ఆఫ్ కోర్స్ మీకు మ్యూజిక్ చాలా ఇష్టం. సో మీకు వీల్ పర్ఫార్మెన్స్ ఈ బ్యాండ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? I absolutely loved it. ఎప్పుడు నాకు చాలా వాల్యూమ్ లో మంచి మాస్ పాట వింటూ ఇలా వైబ్ చేయడం అనేది ఇట్ యాక్చువల్లీ మేక్స్ యూ ఫీల్ బెటర్ సమ్ టైమ్స్ వెన్ యూ రియలీ నీడ్ ఇట్ కదా. ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ లో ఇలా కూర్చుని ఇది వింటున్నప్పుడు ఐ డోంట్ వాంట్ ఇట్ టు స్టాప్ యాక్చువల్లీ. అది మీరు ఈ మెడ్లీ ఇలా వెళ్తూ ఉంటే ఐ వుడ్ ప్రాబబ్లీ ఎంజాయ్డ్ ఇట్ ఫర్ అనదర్ గుడ్ 1 hour. ఒక చిన్న మినీ కాన్సర్ట్ లా నెక్స్ట్ టైం మీరు ప్లాన్ చేస్తున్నప్పుడు పిలవండి, వస్తాను ఖచ్చితంగా. ఇట్ వాస్ సో గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. థ్యాంక్ యూ. మేడం సాంగ్ గురించి చెప్పలేదు మీరు, కాంప్లిమెంట్. ఇది రాఖీ స్పెషలే కదా, మీరు ఇలా గొడవలు చేయొచ్చా? చేయకూడదు కదా, మీరు అన్నయ్య కదా. చెప్తే సరిపోదు, ఒక రాఖీ తీసుకురండి. అన్నావంటే ఎదురవన అన్నిపై ఉన్నావంటే నిదరవన కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన కలతై ఉన్నావంటే కథనవన అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే. సరే ఇప్పుడు ఏమిస్తారు గిఫ్ట్ గా? ఆగండి, డబ్బులు కాదు. హెయిర్ రబ్బర్ బ్యాండ్ వేసుకో, హెయిర్ రబ్బర్ బ్యాండ్ వేసుకో. Once again, thank you so much to Team Maracas and to all the performance. Thank you so much, guys. Thank you. Especially thank you so much to Team 35. Thank you so much. ఇప్పుడు దాకా ఇష్యూ ఏంటి? అన్న తమ్ముళ్ళు ఏమంటున్నారు? మాకు రాఖీ వద్దు, మాకు రాఖీ కట్టించుకొని నష్టాలు అయిపోతున్నాయి, డబ్బులు తీసుకొని పోతున్నారు, అది ఇది చాలా బ్లేమ్ చేశారు పాపం ఇక్కడ ఉన్న అక్క చెల్లెలందరికీ. కాబట్టి నేను ఒక మంచి కమర్షియల్ గేమ్ ప్లాన్ చేశా. ఎందుకంటే ఎలాగో మేము బద్నాం అయిపోయి ఉన్నాం కాబట్టి ఒక కమర్షియల్ గేమ్ ప్లాన్ చేశా. సో గేమ్ వచ్చి అక్క చెల్లెలకి కళ్ళకి గంతులు కట్టి 1 by 1 వచ్చి ఇక్కడ సెంటర్ లో కూర్చోపెడతాం. సెంటర్ లో కూర్చోపెట్టిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క బలూన్ కి ఒక అమౌంట్. సిస్టర్ వచ్చి సెంటర్ లో కూర్చొని ఆ బలూన్స్ ని 1 by 1 పగలు కొడతారు. ఎన్ని బలూన్స్ వాళ్ళు పగలు కొట్టినప్పుడు ఆ బలూన్స్ కి అతికిచ్చిన అమౌంట్ మీరు రియల్ మనీలో వాళ్ళకి ఇవ్వాలి. కమ్ ఆన్ లేడీస్, గివ్ మీ హై ఫైవ్. ఛాన్స్ దొరికితే వీళ్ళే కొట్టేయండి. మీకు ఆ అవకాశాన్ని మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి. ఈసారి బ్రిటిష్ వాళ్ళు వస్తే మాత్రం హైదరాబాద్ కి రానివ్వకు. దేనికన్నా? ఒకసారి వచ్చారు, ఒక కోహినూర్ డైమండ్ పోయింది. ఓకే, ఇంకోసారి వస్తే ఈ కోహినూర్ ని మనం అయితే ప్రతి గేమ్ కి ఒక డెమో అనేది ఉండాలి కాబట్టి పండు కమ్ హియర్. ఈ రోజు రాఖీ పండగ కదా, కంపల్సరీ ఈ గేమ్ లో నువ్వు భాగంగా ఉండాలంటే నీకొక సిస్టర్ కావాలి. నాకొద్దు. కావాలి కావాలి, ఆడియన్స్ లో సెలెక్ట్ చేయి. సరే, ఇక్కడ మా పండుకి చెల్లి గాని అక్క గాని అవడానికి ఎవరు రెడీగా ఉన్నారు? లేవండి లేవండి, నో ప్రాబ్లం, కమాన్ కమాన్. ఓకేనా పండు? చెల్లే కదా, ఎవరైనా ఓకే అన్న, అందుకనే. అయితే రమ్మను. మీరు ప్రేమగా పిలవట్లేదండి, అందుకే ఆ అమ్మాయి అంత మొహమాట పడుతుంది. ఇక్కడ మీకు డబ్బులు కనిపిస్తున్నాయండి. చెల్లమ్మ అని పిల్లరా? దమ్మా చెల్లెమ్మరా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా.
అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా 19 + 9 ఊరి 28,000 అట్లుంటది మనతోని. కాదు ఇది డెమో ఇప్పుడు రాఖీ పండుగ రోజు నువ్వు చెల్లి అని చెప్పి ఎవరండి చెల్లి? కాదు పండు మీరు అర్థం చేసుకోవట్లేదు. 28,000 మీరు అర్థం చేసుకోవట్లేదు. ఇది డెమో కాబట్టి మీకు తోచినంతే అమ్మాయికి ఇచ్చి పంపించండి అన్నారు. ఐ రెస్పెక్ట్ యువర్ వర్డ్స్ మేడం. తోచినంత వరకు వచ్చి 10 రూపాయలు అడుక్కుంటాడు సిగ్గులేదా? కాదు పండు మొన్న బర్త్డే జరిగింది కదా, ఒక చాక్లెట్ పట్టుకొచ్చి ఇచ్చాడు నరేష్. అంతకు మార్నింగ్ నేను 1000 రూపాయలు ఇచ్చాను. అమ్మా మీ 1000 మీకు ఇచ్చేస్తాను. 1000 సార్లు చెప్పారబ్బా. అలా కాదురా బాబు, ఆ 1000 నేను ఇస్తాను. గేమ్ లోకి తీసేయండి. అమ్మగారి పేరు చెప్పి నేనే ఇస్తున్నా. ప్రామిస్ కదా, దాని గురించి చెప్పలేదురా. నేను ఆడతా కదా గేమ్. నా రౌండ్ కి వచ్చేసరికి 1000 సేఫ్ గా పెట్టుకున్నా. ఇస్తాను. కాదండి, నేను నీకు ఇచ్చింది నువ్వు ఇంకొకరికి ఎలా ఇస్తావు? నీ డబ్బులు ఇవ్వాలి గాని. అందుకే మీది పట్టలేదు మేడం, వేరే నోట్లు ఇస్తా. ఎంత ఇస్తారు? పండు ఎంత మంచోడురా నువ్వు. నేను నెలడానికి ఒక 500 కావాలి. 500 ఇస్తాను. సరే ఓకే 1000 ఇచ్చేస్తానయ్యా, నాకేం వద్దు. మా చెల్లి ఆనందం కంటే నాకేది ఎక్కువ కాదు. అమ్మ ఇంకా పొట్లు పేరుస్తుందట, ఇంకేం చెప్తాను. నరేష్ ఒక రాఖీ ఇచ్చేయండి అమ్మ చేతికి, కట్టేసి ఆ డబ్బులు ఏదో తీసుకుంటది. బ్లెస్సింగ్ తీసుకోమ్మా. కమిషన్ నాకమ్మ. ఇవ్వండి రామప్రసాద్ గారు. ఆవిడకు 500 ఊరుకుంటది. Thank you so much, Priyanka. It was really lovely having you. నెక్స్ట్ ఈ గేమ్ ఆడడానికి ఎవరు రాబోతున్నారు? అసలే మా అంజలి చాలా కమర్షియల్, తెలుసు కదా, మమ్మీ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటుంది. రెడీ 3, 2, 1 గో. టైమ్ అప్. ఒక 7,000, ఒక 10,000, ఒక 6,000, 23,000 క్యాష్ పేమెంటా? డబ్బులు ఇవ్వాలి, అదే కదా డీల్ అండి. కొట్టండి తొందరగా. ఫోన్ పే 9866. వెల్ డన్ గైస్. పోరా. నెక్స్ట్ ఎవరు? ధనుష్ గారు రండి. కదా అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అన్నిపై ఉన్నావంటే 3, 2, 1 గో. నా పేమెంటే అంత లేదు. యాక్చువల్లీ వాడు నాకు తమ్ముడు కాబట్టి నేనే ఇవ్వాలి, నేను అడగకు. అలా చెప్పి నాలాంటి అక్కలు నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ నేను ఈ మాట అంటానికి ఇంకో కారణం ఉంది. లాస్ట్ 1 year గా హీస్ వెరీ సఫరింగ్, చాలా కష్టపడుతున్నాడు అమ్మ కోసం, ఇంటి కోసం. సో నేను జోక్ గా కూడా నాకు డబ్బులు ఇవ్వని నేను అడగలేను వాడిని. చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం
మీకేమైంది? Why you are emotional? Rashmi, why? What happened? స్టేజ్ మీద చెప్పడం తప్పు అనిపిస్తుంది. నాకు చాలా ట్రామిక్ చైల్డ్హుడ్ ఉందన్నమాట. కానీ ఆల్వేస్ సపోర్ట్ ఇస్తాడు. డైరెక్ట్ గా మేము పెద్ద క్లోజ్ అనిపించుకోం. నేను ఏదైనా నెగటివ్ సిచ్యువేషన్ లో ఉంటే ప్లీజ్ బీ పాజిటివ్ అక్క, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా, ఎందుకు డాడీ చూసుకోవట్లేదని బాధపడతావు, నేనున్నాను కదా అంటాడు. లిటరల్ గా అమ్మ తర్వాత అమ్మని చెప్తాను. తమ్ముడే గాని అన్నయ్య నాకు. హ్యాపీగా మా లైఫ్ వెళ్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ వల్ల కొలాప్స్ అయిపోయింది మా ఫ్యామిలీ మొత్తం. ఒక్కసారి అంటే నా కెరియర్ అప్పుడప్పుడే బిల్డ్ అవుతున్న టైంలో వన్స్ నేను విజయవాడ వెళ్ళిపోయి మళ్ళీ ఇంట్లో చూసుకోవాలంటే ప్రాబ్లం అవుతున్నప్పుడు ఈవెన్ మా అక్క ఒక్కతే తన కెరియర్ ని పక్కన పెట్టేసి మా అమ్మ దగ్గరే ఉండింది. నేను హ్యాపీగా ఈ రోజు ఇట్లా పని చేసుకుంటున్నానంటే వన్ ఆఫ్ ద రీజన్ మా సిస్టర్. ధనుష్ ఏంటి ఇన్సిడెంట్ అది? మమ్మీకి కిడ్నీస్ ఫెయిల్యూర్ 2. మాకు అవేర్నెస్ లేక అంతకుముందు ఎప్పుడు ఇన్సూరెన్స్ గానీ ఇవంతా పే చేయలేదు. ట్రాన్స్ప్లాంట్ ఇంకెంత అయితో తెలియదు, ఇప్పటి నుంచి ఎంత ఖర్చు అయితే తెలియదు. మంత్లీ ఒక 70,000-80,000 వరకు నాకు మెడికల్ బిల్స్, హాస్పిటల్స్ మాత్రమే అవుతుంది. సో అది చిన్నప్పటి నుంచి మమ్మల్ని వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు మేము చూసుకునే టైంకి వాళ్ళకి ఇట్లా ప్రాబ్లం రావడము, ఒక్కసారిగా లైఫ్ అంతా ఆగిపోయిందేమో అన్న ఫీలింగ్ వచ్చింది. కన్నీటి వానా నీ కళ్ళలోనా. నా చిన్న రిక్వెస్ట్, ఉన్న ఈ జీవితంలో ఎవ్వరు కూడా పేరెంట్స్ ని పక్కన పెట్టేసి వాళ్ళ కెరియర్స్ లో ఎంత ముందుకెళ్తున్నా కూడా వెనకాల వాళ్ళ పేరెంట్స్ ని ఒక్కసారి హెల్త్ చెకప్ చేయించి, నేను చేసిన మిస్టేక్ అది, హెల్త్ చెకప్ చేయించి వాళ్ళకి ఇన్సూరెన్స్ అవంతా పే చేయండి. ఇన్సూరెన్స్ పెద్ద మ్యాటర్ కాదు. వన్స్ ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. నాలాగా మాత్రం స్ట్రగుల్ ఫేస్ చేయొద్దు, అలాంటి సిచ్యువేషన్ ఎవరు తెచ్చుకోవద్దు. మీ పేరెంట్స్ కి రెగ్యులర్ గా ఇయర్లీ వన్స్ అయినా కూడా హెల్త్ చెకప్స్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్ ధనుష్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిజంగా ఒక మంచి మ్యాటర్ అక్కడ బయట పెట్టారు. ఇందాక ఆవిడన్న ఒక మాటకి మీ కళ్ళు చెమర్చాయి. సో ఇఫ్ యూర్ విల్లింగ్ టు, దయచేసి ఆ ఇన్సిడెంట్ మాతో షేర్ చేసుకోగలరా? ఇన్సిడెంట్ అనేది దేర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. సో నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. వన్ ఇస్ మలే అండ్ అదర్ వన్ ఇస్ సోను. మలే వచ్చి నా పిన్ని కొడుకు, సోను వచ్చి నా మామయ్య కొడుకు. సో దట్స్ రియల్లీ అమేజింగ్ బాండింగ్. సో ఇవన్నీ చూసేటప్పుడు ఆఫ్ కోర్స్ స్టేజ్ మీద ఈ సెగ్మెంట్ స్టార్ట్ అయ్యే ముందు అక్కడ చెప్తున్నాను, అసలు రాఖీ టైంలో కాలనీ మొత్తం నేను పరిగింటేచ్చేదాన్ని. వాడిని రాఖీ కట్టిన తర్వాత వాడు నో ఐ నాట్ గివ్ యూ మనీ, నువ్వు ఏదో 20 రూపీస్ రాఖీ కట్టేసి నా దగ్గర 2000 ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, పెద్ద పెద్ద గిఫ్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నావని చెప్పేవాడు. ఇంకా నేను వాడిని కొట్టడం, తిట్టడం, వాడు నాకు కొట్టడం. సో అవన్నీ మెమరీస్ గుర్తుకొచ్చాయి. చాలా వరకు చాలా మంది కజిన్స్ కదా అని ఆపేస్తారు. కానీ ఇప్పుడు దాకా నా నోట్ నుంచి ఎప్పుడైనా నా తమ్ముళ్ళంటే నేను వాళ్ళిద్దరిని గుర్తు చేస్తా. అండ్ చాలా వరకు మా ఇంట్లో వెడ్డింగ్స్ కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్ అయ్యేటప్పుడు అసలు ఎవరి పిల్లలు ఎవరివి అనేసి ఎవరికి తెలియదు. ఇలానే జర్నీ కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా, నాదే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఫ్యామిలీలు అలానే ఉండాలి, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధనుష్ గారు, నా వంతైనది నేనేం చేయగలనంటే, నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు, చాలా వరకు చారిటీ వర్క్స్ చేస్తారు. లేదు చారిటీ వర్క్స్ చేసే వాళ్ళు చాలా మంది ఆయనకు తెలుసు. ఆయన నంబర్ నేను మీకు ఇస్తాను. ఐ హోప్ చాలా త్వరలోనే మీ బరువు తగ్గిపోయి, మీ బాధలు తగ్గిపోయి, మీరిద్దరూ హ్యాపీగా మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీకి రావాలని అందరి తరపున నేను కోరుకుంటున్నాను. మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ధనుష్ డల్ గా ఉన్నా డబ్బులు ఇవ్వక్కర్లేదు కదా. బయట క్లైమేట్ చాలా డల్ గా ఉందన్న. బయట క్లైమేట్ డల్ గా ఉందా? ఏమైంది? మబ్బులన్నీ వచ్చేసి చందమామ కనిపించట్లా. చందమామ ఇక్కడ చైర్ లో కూర్చుంటే బయట ఆకాశం ఎందుకు కనిపిస్తుంది అబ్బా? చైర్ లో అన్న, చైర్ లో అంటావేంటన్న? ఎక్కడ ఉంది కదన్న వైట్ డ్రెస్ వేసుకుని? బాబు మీరు రాఖీ కట్టపడం డబ్బులు తెలిపండి. సో ఇంద్రజ గారు, ఈ సెగ్మెంట్ పేరు వచ్చి గోరెంట పండగ. సో
ఇక్కడ మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ కలిసి గోరింటాకు ప్రిపేర్ చేసి చక్కగా వాళ్ళ సిస్టర్ చేతికి నీట్ గా రాస్తారు. సో కనిపిస్తుంది కదా మేడం, బ్రదర్స్ ఏనా రుబ్బేది? కలిసి రుబ్బుతారు మేడం. అక్కడక్కడ కూర్చొని వాళ్ళు కలిసి కూర్చుంటున్నారు, ఫేస్ టు ఫేస్ చూసుకుంటున్నారు, కొట్టుకోవట్లేదు, తిట్టుకోవట్లేదు. ప్రస్తుతానికి అంతా బాగానే నడుస్తుంది. అయితే ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేద్దామా? అయితే ఎవరి గోరింటాకు అయితే బాగా పండుతుందో వాళ్ళే బెస్ట్ సిస్టర్ అండ్ నా బ్రదర్ అన్నమాట. అండ్ ఇదంతా చేయడానికి మీకు ఇచ్చే టైం 5 minutes. 1 2 3 గో. దీపం వెలిగించగానే వదిలేసిపోయింది ఒంటరితనము. తొలిసారి నిన్ను చేతుల్లో మోసి ముడివేసుకున్నాను తీపి బంధము. చలమాను పుట్టాకే అన్నలా నేను పుట్టానే. వంద జన్మలు వేయి జన్మలు తోడుగా నీకు ఉంటానే. చలమాను వచ్చాకే గుండెకే సందడొచ్చింది. దారి చూపే వెలిచే. ఏంట్రా అది? గోరింటాకు పెడుతున్నావా లేకపోతే అప్పుడే లేస్తున్నావా? నువ్వు గోరింటాకు పెడుతున్నావా మైదాకు పెడుతున్నావా చెప్పు? రెండు ఒకటే కదా. ఇదే నా తరిక. మీ ఇద్దరి మధ్యలో ఏదైనా మంచి మెమరీ ఏదైనా ఉందా అని అడుగుతున్నా. మెమరీ కాదు కానీ ఒక రిగ్రెట్ ఉంది. ఏంటి? వాడు నా ఫోన్ లో గేమ్లు ఆడేసి ఫోన్ పాడు చేస్తాడేమో అని చెప్పేసి వాడు వస్తే ఫోన్ దాచిపెట్టేస్తా. వాడు యాప్ లో మొబైల్ యాప్ డెవలప్మెంట్ ఇయర్లీ ప్యాకేజ్ 45 lakhs. ఆ రోజు నేను ఫోన్ ఇచ్చుంటే వాడు నాకు ఒక ఫోన్. 5 4 3 2 1 టైమ్ అప్. ఇప్పుడు సిస్టర్స్ అందరూ వాళ్ళు పెట్టిన గోరింటాకు జిమ్మికి చూపించండి పైన. సో ఇంద్రజ గారు, ప్రేమ్ అనేది కలర్ లో ఎంత డెప్త్ వస్తుందో దాన్ని బట్టి తెలుస్తుంది కదా. సో ఇప్పుడిప్పుడే గోరింటాకు పెట్టుకున్నారు కాబట్టి కొంచెం టైం వీళ్ళకి మేము ఇప్పుడు ½ an hour ఇస్తున్నాము. అండ్ ఈ మధ్య ఇంకో సెగ్మెంట్ చూద్దాం. ఈ గోరింటాకు ఏ మాత్రం వాష్ చేయకుండా డిస్టర్బ్ చేయకుండా హాయిగా వెళ్ళి కూర్చోండి. ½ an hour తర్వాత వాష్ చేద్దాము. దాని తర్వాత చూద్దాము ఎవరు గోరింటాకు ఎంత డీప్ గా ఎంత మంచిగా పండింది అనేది. ఓకే, దాన్ని బట్టి మీ ప్రేమ ఎంత స్ట్రాంగ్ గా ఉందో తెలుస్తుంది. ఓకేనా? ప్లీజ్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేమతో ఈ రాఖీకి స్పెషల్ ఎపిసోడ్ లో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మీకోసం. అన్నయ్య, రాఖీ పండుగ అంటే ఏంటన్నయ్య? తోబుట్టువులకు జీవితాంతం తోడుగా ఉంటాననే వేసే ఒట్టేనమ్మా ఈ రాఖీ పండుగ అంటే. సిరి సిరి మూవలు ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు ఈ గలగల ఊసులు. రాత్రి గంగోత్రి పొంగాలి చిందులోన దుమ్ 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 శివనాగా శివనాగా చెల్లి చిరునవ్వులో నువ్వులేగా. అన్నయ్య, నేను వదిలి నేను వెళ్ళలేను అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య. నిన్ను ఎప్పుడు చూడాలనిపించినా నాకు కాల్ చేయి, నేను వచ్చేస్తా. సరేనా? నిజంగా నేను వస్తావా అన్నయ్య? రాఖీ రోజు నువ్వు వచ్చేంత వరకు నేను ఏమీ తినకుండా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానన్నయ్య. నీకు అమ్మైనా నాన్నైనా అన్ని నేనేగా. నిజంగా వస్తా. అరే అన్నయ్య, నాన్న చనిపోయిన తర్వాత అమ్మ మతి స్థిమితం ఏమాత్రం బాగాలేదురా. అసలు ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నా. అమ్మని ఎక్కడైనా దూరంగా వదిలేసి వద్దాం అనుకుంటున్నారా? సరేరా. అమ్మా రామ్మా, బయటికి వెళ్దాం. ఈరోజు నీకు ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తా, చూడడానికి చాలా బాగుంటుంది. నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను ఇప్పుడే వచ్చేస్తా.
నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమేశని వరము పొంది. అమ్మ ఎలా ఉంది? బావయ్య, నాన్న చనిపోయిన తర్వాత అమ్మకు మతిస్థీమితం లేకుండా అయిపోయింది. ఊరంతా తిరిగి సాయంత్రానికి ఇంటికి వచ్చేది, కానీ ఇప్పటి వరకు రాలేదు మావయ్య. అసలు ఏమైందో ఏదో అని చాలా భయంగా ఉంది మావయ్య. అరే ఏం మాట్లాడుతున్నారా? అది నా చెల్లిరా, నా బంగారు తల్లిరా. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. రండి రాజు గారు రండి. ప్రతి సంవత్సరం మీ చెల్లి పుట్టినరోజు రాఖీ పండుగ ఒకేసారి రావడం వల్ల మీరు ఎప్పుడు భోజనాలు పెడుతూ ఉంటారు. మీలాంటి వాళ్ళని భగవంతుడు ఎప్పుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాం. అమ్మా యాపిల్ తీసుకో. బాబు నువ్వు తీసుకో. బాబు యాపిల్ తీసుకోండి. నువ్వు తీసుకో అమ్మా. నాకు కూడా ఇంకొక యాపిల్ ఇవ్వండి అన్నా. అన్నా చెల్లమ్మా ఎలా ఉన్నావమ్మా? ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా నిన్ను చూసి. 20 సంవత్సరాల నుంచి నీకోసం ఎతకని ప్లేస్ అంటూ లేదమ్మా. ఇన్ని సంవత్సరాల నుంచి రాఖీ కట్టడం కోసం ఎదురు చూస్తున్నావా? కట్టమ్మా. కోపతాపాలతో తోబుట్టువులను దూరం చేసుకునేవారు కొందరు. తోబుట్టువులు లేక ఒంటరిగా కుమిలిపోయేవారు కొందరు. తోబుట్టువులు దూరంగా ఉండడం వల్లనో తోడ బుట్టకపోవడం వల్లనో దగ్గరున్న వాళ్ళనే దేవుడిచ్చిన తోబుట్టువులుగా భావించి అండగా భావించి రాఖీ పండుగ జరుపుకునే వాళ్ళందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఇంద్రజ గారు, మీకు ఈ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఇలా కూడా చేసే వాళ్ళు ఉంటారా అనేది నాకు నిజంగా చాలా పెద్ద షాక్ అన్నమాట. తల్లిని తీసుకెళ్లి అనాథాశ్రమంలో వదిలేయడం, ఆ వదిలిన చెల్లిని అన్నయ్య కొన్ని సంవత్సరాల తర్వాత కనిపెట్టి వాళ్ళిద్దరు కలవడం అన్నది మన భారతదేశంలోనే జరుగుతుంది అన్నది నిజంగా విషాదకరం. సో ఇది చూసైనా చాలా మంది బయట దయచేసి మీ అందరి తరపున ఒక్కటే రిక్వెస్ట్, తల్లిదండ్రుల్ని బాగా చూసుకొని బతుకు ఒక బతుకేనండి. అసలు ఇంకా బతికి మీరు లాభం లేదండి, మీ జీవితమే వేస్ట్. చక్కగా హ్యాపీగా వాళ్ళని చూసుకోండి. తల్లిదండ్రులు మనకు దేనికంటే కూడా పెద్ద ఆస్తి. అండ్ కమింగ్ టు దిస్ పర్ఫార్మెన్స్, లలిత పర్ఫార్మర్ గా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా బాగా చేశారు, వండర్ఫుల్ గా చేశారు. రామ్ ప్రసాద్ గారి గురించి అయితే అన్ని రకాలుగా కూడా ఒక గౌరవం ఉంది. ఏ ఒక్క విషయం ఇచ్చినా దాన్ని సిన్సియర్ గా అటెంప్ట్ చేస్తారు. సాంగ్ అయినా ఇలాంటి పర్ఫార్మెన్స్ అయినా అదర కొట్టేశారు రామ్ ప్రసాద్ గారు. మా కళ్ళల్లో నీళ్లు తెప్పించేశారు మీరు. ఆ అన్నయ్య పాత్రలో నిజంగా జీవించారు మీరు. కొరియోగ్రాఫర్ ని పిలిచేద్దాం. రాజు మాస్టర్. అండ్ డాన్సర్స్ ఆల్సో ప్లీజ్ జాయిన్. Thank you so much to the entire team. Thank you guys. Thank you. యువర్ ఆనర్, రాఖీ అనే ముద్దాయి. సార్ నేను మాట్లాడతాను సార్. నమస్తే సార్, నా పేరు రాఖీ సార్. 49 హత్యలు నేనే చేశాను సార్. సంపూర్ణమైన జ్ఞానంతో, పూర్తి ఆరోగ్యంతో, బీయింగ్ ఇన్ ప్రాపర్ సెన్సెస్, ఇవన్నీ నేను కావాలని చేశాను సార్. ఈ హత్యలకు సంబంధించిన బాధ్యత మొత్తం నా ఒక్కడిదే సార్. నేను చేసిన తప్పుకి మీరు ఏ శిక్ష విధించినా నాకు అంగీకారమే సార్. కాకపోతే మీరు శిక్ష వేసే ముందర నేను ఒక 3 నిమిషాలు మాట్లాడచ్చా సార్? సార్ నేను సంజయ్ చేసుకోవట్లేదు సార్, నా మనసులో మాట చెప్దాం అనుకుంటున్నాను సార్, ప్లీజ్ సార్. నేను ఒక 50 మందిని చంపంగానే ప్రజలు, ప్రభుత్వం, మీడియా అదేదో ఒక ఆటం బాంబ్ వేసేసినట్టు అంత అల్లకల్లోలం అయిపోయింది సార్. మనకి జన్మనిచ్చిన, మనతో పుట్టిన, మన జీవితంలో భాగస్వామ్యాన్ని పంచుకున్న ఆడవాళ్ల మీద ఎన్ని
ఎన్ని ఎన్ని ఎన్ని దారుణాలు నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి సార్. కనీసం ఒక్కడైనా ప్రశ్నించాడా, నిలదీశాడా, పోనీ తప్పు అని ఆపడానికి ప్రయత్నం చేశాడా? అసలు ఏం జరుగుతుంది సార్ మన దేశంలో? ఏం జరుగుతుంది? మన అమ్మలు, మన చెల్లెళ్ళు, మన కూతుళ్ళు, మన అక్కలు ఇంట్లోంచి బయటికి వెళితే వాళ్ళు తిరిగి వచ్చే వరకు మనం ఎంత గాబరగా ఉంటాం సార్. వాళ్ళు వస్తారా రారా అని. ఏం సార్ వాళ్ళు వెళ్ళేది అడవుల్లోకో ఎడారిలోకో లేక యుద్ధాలకో కాదు కదా, మనలాంటి మనుషుల మధ్యకే కదా సార్. మరి సాయంత్రం 6ంటికి రావాల్సిన కూతురు గంట లేటుగా వస్తే ఆ గంటలో ఏం వచ్చిన కూతురిని ఎత్తుకెళ్ళిపోయాడని మనం ఎందుకు సార్ గిల్లార్చుకుపోతున్నాం? ఎందుకంటే సార్ ఒక ఆడది ఇంట్లోంచి బయటకు వస్తే సందుల్లోనూ, రోడ్ల మీద, బస్ స్టాపుల్లో, రెస్టారెంట్లో, ఆఫీసుల్లో, పోస్ట్ ఆఫీసుల్లో, పార్కుల్లో, బీచ్లో, కాలేజీల్లో, ఆఖరికి మన పక్కెట్లో. ఎందుకు సార్ మనకి బాగా తెలిసిన వాళ్ళలో కూడా కామంతో నిండిపోయిన కొన్ని వేల కళ్ళ మధ్యలో నడుస్తుంది సార్ మన స్త్రీ. దారుణ సార్ ఇది. స్త్రీ అంటే దరిద్రం. పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి ఇలాంటి ఒక గొప్ప గొప్ప పేర్లతో మన దేశాన్ని పిలుస్తారు సార్. కానీ ఈయన వల్ల మన దేశానికి కర్మ ఏంటి సార్? అరే మాతృదేవో భవ అని మొదటి గౌరవాన్ని, మొదటి నమస్కారాన్ని ఆడదానికి పెట్టమని నేర్పించిన మన సంస్కృతిని ప్రపంచం అంతా ఆదర్శంగా భావిస్తారు సార్. ఆడదానితో ఎంత సంస్కారవంతంగా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అని వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటుంటే మనం మాత్రం సంస్కారహీనంగా, నీచంగా, రోడ్డు మీద జరిగే కుక్కలుగా అధ్వానంగా వాళ్ళని చూడగానే మన మైండ్ సెట్ మారిపోతుంది సార్. మళ్ళీ వాళ్ళు ఎవరు సార్? మామూలు కాదు, బాగా చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు. ఎందుకు సార్? ఎందుకంటే మనకి ఇన్స్పిరేషన్ భార్యని తప్ప పరాయి స్త్రీని తల్లిలా చూడాలి అని నమ్మిన రామచంద్రమూర్తి కాదు సార్. రావణాసురుడు మేధావి, జ్ఞాని, విద్వాంసుడు, పండితుడు, మహావీరుడు, యోధుడు, తపస్సులు కూడా చేశారు సార్. అంతటి వాడు కూడా ఒక ఆడదాని జోలికి తప్పుడు బుద్ధితో వెడితే అదప్పడారు సార్. మనమేం పట్టించుకోవాలి సార్. కామానికి ప్రేమ అనే పేరు పెట్టి అడ్డమైన తెలివితేటలతో ఆడదాన్ని ఎలా లొంగ తీసుకోవాలి అని ప్రాక్టీస్ చేస్తున్నాం సార్ మనం. సార్ ఒక ఆడదాన్ని అవమానిస్తే ఆ తప్పు చేసిన వాళ్ళు మాత్రమే కాకుండా ఆ తప్పుని ఆపకుండా, ఖండించకుండా, అడ్డుకోకుండా ఉన్న వాళ్ళందరూ 18 రోజుల్లో 18 లక్షల మంది టపాకాయల్లా టప 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 మరి పేలి కాలి పూర్తి అయిపోయారు సార్. మనం ఏం చేస్తాం సార్? మనం ఏం నేర్చుకుంటాం సార్? ఆడదాన్ని ఎలా ఎత్తుకెళ్ళాలి, ఆడదాన్ని చీరలు రాగాలి. బాబా బాబా బా వాట్ ఎ కంట్రీ సార్, వాట్ ఎ కల్చర్. సెల్యూట్ టు మై కంట్రీ, సెల్యూట్ టు మై కల్చర్. సార్ కోర్టులు, పోలీస్ స్టేషన్లు, కమిషన్ ఆఫీసర్లు, సెక్యూరిటీలు, సెక్రటేరియట్లు ఇవన్నీ మన కోసం కదా సార్, మన సేఫ్టీ కోసం కదా సార్. మన సమాజం సవ్యంగా ఒక నాగరికత నడవాలని చెప్పి ఏంటి కొన్ని వేల లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టే ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ అయిన మన దేశంలో ఆడదానికి సేఫ్టీ సార్. కొంతమంది చెప్తారు ఆడదానికి విలువ ఇస్తున్నాం, వాల్యూ ఇస్తున్నాం, మనం ఆడమ్మగా సమానం, ఆడమ్మగా సమానం అని. మై ఫుట్ బల్ల గుద్ది చెప్తున్నాను సార్. మగాడు ఆడదానికి ఎన్ని జన్మతో సమానం కాదు. ఎందుకంటే మగాడు జన్మనెత్తగలేమో, జన్మనివ్వలేడు సార్. సార్ మారాలి సార్, మార్పు రావాలి సార్. అదేదో ఆకాశం నుంచి రాదు సార్, మనలో రావాలి సార్. ఒక ఆడది బిడ్డ పుట్టేటప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుని ఎన్నో కష్టాలు పడి ఎన్నో త్యాగాలు చేసి మనల్ని ఇంతటి వాళ్ళని చేస్తుంది. అలాంటి అమ్మలకి కనీస కృతజ్ఞతగా మనం మన చుట్టూ ఉన్న ఆడవాళ్ళందరినీ మన గుండెలు పెట్టుకుని కాపాడుకోవాలి సార్. సార్
దీనికి శిక్షలు వేస్తే సరిపోదు సార్, మాకు పెద్ద బాల శిక్ష ఇవ్వండి సార్. ఈ నా అనాగరిక ఆధునిక సమాజాన్ని తీసుకెళ్ళి మళ్ళీ బళ్ళ తెరిపించండి సార్. దయచేసి మాకు ఆడదాని విలువెట్టో తెలియజేయండి సార్. అమ్మ తత్వం అర్థమయ్యేలా చేయండి సార్. సమాజంలో ఉండే ఆడవాళ్ళందరికీ డైలాగులు ప్రతి అక్షరం అంకితం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మీరు ఇట్లాంటి మాట చెప్పేటప్పుడు, లేకపోతే మగాళ్ళ దగ్గర నుంచి ఇట్లాంటి మాట బయటకు వచ్చేటప్పుడు ఆ వెయిటేజ్ వేరేగా ఉంటది. ఎందుకంటే ఆడవాళ్ళు బయటికి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు ఒకే రియాక్షన్ వస్తుంది. మీరు ఎందుకు తిరుగుతారు, ఎందుకు ఇట్లాంటి బట్టలు వేసుకుంటారు, మీకు అక్కడ వెళ్ళడం అవసరమా, కామ్ గా ఇంట్లో కూర్చోవచ్చు కదా అని ఒకే మాట డైరెక్ట్ గా దీంతోనే కంక్లూజన్ ఇచ్చేసి మే చెప్పిన బాధలకి అట్లా మూసిపెట్టేస్తారు. అది ఎందుకో అర్థం కావట్లేదు. ఒకవైపు వచ్చి ఆడవాళ్ళు ముందుకెళ్ళాలి, వర్క్ చెయ్యాలి, ఐటీ కంపెనీ కావచ్చు, సోషల్ సర్వీస్ కావచ్చు, మోడలింగ్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ప్రతి ఒక్క ఫీల్డ్ లో మేము ముందుకి రావాలని కోరుకుంటాము. ఆ ముందుకి రావాలంటే కొన్ని సార్లు ఎక్స్ట్రా అవర్స్ ఆఫ్ వర్క్ పెట్టాల్సి వస్తుంది, కొన్ని సార్లు లేట్ ఇంటికి వెళ్లాల్సిన రావచ్చు. ఇట్లాంటి ఇబ్బందులు అని జనాలు అనుకుంటున్నారు, కానీ ఇది మాకు ఇబ్బంది కాదు, ఇది మా ప్యాషన్, ఇది మా వర్క్. ఇలాంటి హార్డ్ వర్క్ అబ్బాయిలు కూడా పెడతారు, అమ్మాయిలు కూడా పెడతారు. అప్పుడే ద ఈక్వాలిటీ అనేది ఉంటది. ఈ రాఖీ పండుగ రోజు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కావచ్చు, ఇది ఒక రిలేషన్షిప్ కరెక్ట్, కానీ పుట్టేటప్పుడు మేము ఒక మనుషుల్లాగే పుడతాము, పోయేటప్పుడు కూడా మనిషిగానే పోతాము. ఇదంతా మధ్యలో ఉండేవి రిలేషన్షిప్స్. ఒకరిని మనిషిగా ఫస్ట్ చూడాలి, ఫస్ట్ మమ్మల్ని మనిషిగా చూడండి, ఒక ఈక్వల్ గా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ ఫ్రమ్ అ మ్యాన్ ఇట్ హ్యాస్ మోర్ వెయిటేజ్ అండి. సో ఇంద్రజ గారు రాఖీ పండుగ రోజు ఒక అన్న ఆయనలో ఉన్న ఆవేదం చూపించారు. సో మ్యామ్, మీకు ఈ సెగ్మెంట్ ఎలా అనిపించింది? మీరు అన్ని చెప్పేశారు కాబట్టి ఇంకా నేనేం మాట్లాడదలుచుకోలేదు. మీరు చెప్పిన మాటలకి ఆడియన్స్ తప్పకుండా కనెక్ట్ అవుతారు అని అర్థం చేసుకుంటే అంతే చాలు. అండ్ కమింగ్ టు యువర్ పర్ఫార్మెన్స్, బాలా గారు, what an underrated performer you are. మేమందరం అంటే నేను చెప్పే ఈ మాటలు నా ఒక్కదానిదే కాదు, ఇక్కడ కూర్చొని ఉన్న గ్యాలరీలో ఉన్న ఆడియన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆర్టిస్టు మీకోసం ప్రే చేస్తాం. మీ ఎదుగుదల కోసం ఖచ్చితంగా మా ప్రేయర్లో మీరుంటారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. ఐ విష్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ పర్ఫార్మెన్స్ చూడాలి. శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున ఒక కోరిక అయితే పెడుతున్నాము. తప్పకుండా చూసారనుకోండి, మీకు కాల్ చేసి మరీ అభినందిస్తారు. అంత బాగా పర్ఫార్మ్ చేశారండి. ఐఎమ్ షూర్ ఆయన చూసి తప్పకుండా ఫోన్ చేస్తారు. అండ్ మీరు ఇందాక అన్నమాట, టు బి వెరీ వెరీ ఆనెస్ట్, ఐఎమ్ నాట్ బీయింగ్ మోడెస్ట్, ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్. ఒక కళాకారుడికి ఏదన్నా ప్రూవ్ చేసుకునే సత్తా వచ్చిందంటే దానికి కారణం రైటర్స్ అండ్ డైరెక్టర్స్. బట్ అది రాసిన కృష్ణవంశీ గారు, అండ్ అలాంటి ఒక కంటెంట్ రావడం, అండ్ ఇలాంటి ఒక అవకాశం నాకు రావడం, అండ్ అలాగే నాలో ఉన్న పర్ఫార్మింగ్ కారణం నన్ను చెక్కిన చాలా మంది దర్శకులు. నేను ఒక 50-60 పేర్లు చెప్పాలి, లిస్ట్ అందరి పేర్లు చెప్పాలి. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఈటీవీ, బికాస్ ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఇంటెడ్. నన్ను ఒక హోస్ట్ గా పరిచయం చేసి కూడా ఈటీవీనే, ఛాంపియన్ అనే షోతో, మళ్ళీ అదే ప్లాట్ఫామ్ లో మళ్ళీ ఇలా ఈ ప్రోగ్రామ్ రావడం చాలా చాలా సంతోషం. ఐఎమ్ రియలీ గ్లాడ్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాలా అన్న ఒక్క నిమిషం. సో యాక్చువల్లీ నేను ఒకటి మాట్లాడదాం అనుకుంటా ఉన్నాను, నాకు అట్లే గుండెలో గట్టిగా డగ్ 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 అని కొట్టుకుంటా ఉంది. 1,00,000 మంది ఆడియన్స్ ముందర ఒక షోలో నేను బాలా అన్నని బాధ పెట్టున్నాను. ఆయన ఏడుస్తా ఉంటే ఇప్పుడు నాకు ఆ రోజు ఏడ్చిందే గుర్తొస్తా ఉంది. నేను చాలా బాధ పెట్టున్నాను, చాలా చాలా ఎక్స్ట్రీమ్ గా బాధ పెట్టినాను బాలా అన్నని. ఆ తర్వాత మేము మాట్లాడుకోలేదు అక్కడి నుంచి వచ్చిన తర్వాత. అండ్ నా ఈగో కూడా కొంచెం అడ్డం వచ్చింది అనమాట. పోతే ఏముందిలే, నేను కూడా బయటకు వచ్చేస్తున్నాను, ఆయన బయటకు వచ్చేస్తున్నాడు, మనకి ఎందుకు అని చెప్పేసి లైట్ తీసుకున్నాను. బట్
ఒక్క సిచ్యువేషన్ లో ఐ జస్ట్ డోంట్ నో, ఐ కుడెంట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. మా అన్న మా నాయనకి అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి అనేసి అంటే బాలా నాకు ఫోన్ చేసినాడంట. నాకు ఈ విషయం అంతా తెలియదు. నన్ను ఫోన్ చేయమంటే పోరా నేను చేయను, ఆయన అవసరం ఎవరికి కావాలి ఇట్లే మాట్లాడినాను. బట్ బాలా అన్న హీ కాల్డ్ మీ అప్ అండ్ హీ వాజ్ లైక్, బంగారు తల్లి ఏంటి నాన్నకు బాగాలేదంట, నువ్వు అసలు నాకు చెప్పనే లేదు, ఒక మాట చెప్పొచ్చు కదరా, ఏం కాదు హాస్పిటల్లో నేను మాట్లాడతాను నువ్వు తీసుకెళ్ళిపోనేసి అన్నారు. ఆ మాటతో వదిలేకుండా ఆయన 3 సార్లు వచ్చినారు హాస్పిటల్లో. సో అక్కడ నాకు అనిపించింది ఒక మనిషిని ఒక జస్ట్ ఒక మూమెంట్ వల్ల, సో వి షుడెంట్ లూజ్ పర్మనెంట్ పీపుల్ ఫర్ టెంపరరీ ఎమోషన్స్ ఇస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ లో బాలా అన్న గానీ హెల్ప్ చేయకపోయింటే మేబీ అలా చెప్పకూడదు, బట్ ఇంత మంచిగా అయితే మా నాయనకి ఆపరేషన్ అయ్యేది కాదేమో. దగ్గరుండి ప్రతి ఒక్క డాక్టర్ తో ఆయన చూసుకున్నాడు. ఐఎమ్ రియలీ వెరీ సారీ, నాకు కాల్ పట్టుకొని సారీ చెప్పాలి అని ఉంది. అన్నా అని అంటూ నువ్వు పిలిచే ఆ పిలుపు రక్షాబంధముగా నీ తోడై నడుపు. నా ఈగో వల్ల నిజంగానే నేను అప్పుడు బాలాన్నతో మాట్లాడలేదు. బట్ ది సపోర్ట్ హీ హస్ గివెన్, హీ ఇస్ అన్ అమేజింగ్ పర్సన్, హీ ఇస్ అ జెమ్ ఆఫ్ ఎ పర్సన్. అది నేను రియలైజ్ అయ్యడానికి కొంచెం టైం పట్టింది. ఏ 1,00,000 మంది ముందు అయితే ఆయన్ని బాధ పెట్టినానో అదే 1,00,000 మంది ముందు ఆయనకి సారీ చెప్తా ఉన్నాను. ఐఎమ్ రియలీ 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 వెరీ సారీ అబౌట్ ఇట్. గీతు ఇందాక ఒక మాట అంది, నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది అని. నిజంగా చెప్తున్నానమ్మా, గీతు చూడడానికి బయటికి చాలా మందికి చాలా కటువుగా లౌడ్ గా కనిపిస్తుంది, కొబ్బరికాయలాగా లోపల చాలా మెత్తగా ఉంటుంది. ఎందుకంటున్నానంటే మా ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు నేను మా పాప గురించి, ఐ హ్యాడ్ 4-year-old డాటర్, తను మిస్ అవుతున్నాను బాధపడుతుంటే నా కళ్ళల్లో ఒక నీళ్లు చూస్తే తను ఏడ్చేసింది. షీఈ్ అ వెరీ వెరీ సెన్సిటివ్ పర్సన్. ఈ విషయం చాలా మందికి తెలియదు. అండ్ రెండో విషయం ఏంటంటే అక్కడ నేను చేసింది ఏమీ లేదు, డాక్టర్స్ చేశారు, నేను చేసింది మాట సాయం మాత్రమే. బట్ ఐఎమ్ గ్లాడ్. ఎప్పుడు ఒకటే, మన చుట్టూ మంచి వాళ్ళు ఉంటే మనం కూడా మంచిగా కనిపిస్తాం అని నేను నమ్ముతాను. బట్ నాకు ఎప్పుడు నీ మీద కోపం లేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సరే ఇంద్రజ గారు ఒక నోటీస్ చేశారా, స్లోగా కొంచెం ఇష్యూస్ రిజాల్వ్ అవుతున్నాయి. అందుకే కదా నేను ప్రతి ఒక్కరిని రాఖీ కట్టండి అని చెప్తున్నాను. ఒక జంట అయితే ఇప్పుడు అన్నా చెల్లెలు సెట్ అయిపోయారు. బాలాదిత్య గారు రాఖీలు కట్టించుకుంటారా? మాకు వాళ్ళ పట్ల ఎటువంటి కోపం లేదు. ప్రతిసారి ప్రతి రాఖీ పంటకి ఏమవుతుందంటే చెల్లెళ్ళు హాస్టల్స్ నుంచో లేకపోతే వాళ్ళ వర్క్ ప్లేస్ నుంచో లేకపోతే పెళ్ళైన తర్వాత పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళ హస్బెండ్స్ చూసుకోవడం కోసమో వస్తారు, కట్టేస్తారు, వెళ్ళిపోతారు. చిన్నప్పటి నుంచి వాళ్ళతో ఎంతో టైం స్పెండ్ చేసి ఎన్నో మెమరీస్ గడుపుకున్న తర్వాత పెద్ద అయిన తర్వాత మనకు టైం దొరకదు. దాన్ని ఊరికే వంకగా పెట్టుకుని వాళ్ళతో 2 గంటలు గడుపుదాం అని చెప్పి ఊరికి ఆట పట్టిద్దామని చేసిన పని తప్ప ఇందులో మా ఎవ్వరికి వేరే ఉద్దేశం లేదు. ఐఎమ్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీబడి. ఈ పాయింట్ అయితే వ్యాలిడేటెడ్. మరి ఇటువైపు ఆల్ ద సిస్టర్స్ మీరు రాఖీ కట్టడానికి రెడీయా? అండ్ మీ చేతికి గోరింటాకు కూడా రాసుకున్నారు కాబట్టి అది మీరు తీసేసి వస్తే తెలుస్తుంది ఎవరి ప్రేమ ఎంత పండిందని. మా అక్క చెల్లెందరూ వచ్చేసారు కాబట్టి వాట్ అబౌట్ ది అన్నాస్ అండ్ తమ్ముడు, రండి. ఇంద్రజ గారు 1/2 hour గోరింటాకు పెట్టుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకొని వాళ్ళు వచ్చేసారు. మరి ఏ అన్న ఏ తమ్ముడు ప్రేమ వాళ్ళ అక్క చెల్లి మీద ఎక్కువగా ఉందో చూద్దామా? మేడం ఏమంటారు, పండిందా? పండింది. నెక్స్ట్ పండింది. ఓకే పండింది. ఇది కూడా పండింది. అయితే మన ఎపిసోడ్ కూడా పండింది. అయితే చూసారు కదా, అందరికి అందరి మీద ప్రేమ ఉంది. కొట్లాడుకున్న పెద్ద విషయం ఏముంది, అప్పుడప్పుడు జరగాలి, అప్పుడే బ్యాలెన్స్. ఇలాంటి అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్ళు బంధంలో కొట్లాట్లు జరగాలి, అలక్కలు ఉండాలి. అదే అందం, అదే సంతోషం. సో మా రాఖీ సెలబ్రేషన్స్ ని మొదలు పెడదామా? కమ్ ఆన్ సిస్టర్స్, తాలీస్. ఫస్ట్ బొట్టు. अब कुछ मीठा हो जाए. Come on, sweet. आरती.
ఇప్పుడు మీ చెల్లెళ్ళకి మీరేమైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అది కదా ఇంపార్టెంట్. ఇంద్రజ గారు మా ముందు ఇంత నటించి మేము కొట్లాడుకుంటున్నాము, రాఖీ కట్టుము కట్టించుకోమని ఇంత డ్రామా చేశారు, చూసారా? చెప్పారు కదా ఎంటర్టైన్మెంట్ కోసమే అలా చేశారు. ఓకే, మీ గిఫ్ట్ ఏది తీసుకొచ్చారో ఇచ్చేసేయండి. మరి ఏంటది? ఓ గోల్డ్ రింగ్. గోల్డ్ రింగ్ లోపల ఐటమ్స్ గిఫ్ట్ ఆర్టికల్స్ లోపల ఇత్తడి సామాగ్రి మనం తీసుకొచ్చాను. అంచేత ఏంటంటే ఇత్తడి ఇచ్చినప్పుడు ఆడుకున్న వస్తువులు ఇత్తడి రూపంలో తీసుకొచ్చాం మేడం. నేను కూడా మా అన్నయ్యకి ఇస్తున్నా, చాలా తక్కువ మీట్ అయ్యాం కాబట్టి. సో అన్ని ఇయర్స్ రక్షాబంధన్ ఒక గిఫ్ట్ రూపంలో చేయించి బ్యూటిఫుల్ సిల్వర్ బ్రేస్లెట్ సారీ తీసుకొచ్చాను. ఇది చాలా హ్యాపీనెస్, నాకు సర్ప్రైజ్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ తమ్మ. అండ్ ఫస్ట్ టైం నేను స్క్రీన్ దగ్గరికి ఇలా తీసుకొచ్చాను. శ్రీదేవి డ్రామాకం నెక్స్ట్ ఎపిసోడ్ కాస్ట్యూమ్ రెడీ. ఇక్కడ బ్రదర్లందరూ గిఫ్ట్లు ఇచ్చారు. ఫర్ చేంజ్ నాకు గిఫ్ట్ వచ్చింది. ఎలా? ఇంద్రజక్క. చూడండి, ఎవరైనా అక్క నుంచి అమ్మకి వెళ్తారు, నేను అమ్మ నుంచి అక్కకి వచ్చి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఈ సందర్భంలో ఒక రాఖీ కట్టేస్తాను. పవన్, వేణు. మా అక్కకి అత్తర్పిచ్చి అప్పుడు పైసలు ఉండేవి కాదు, ఇప్పుడు టైం లేదు, సో కలుస్తున్నాం కదా అని చెప్పి నేను వాడికి నా ప్రేమకు ముద్దిద్దాం. We also have a surprise for you guys. Best performer of the week worth 10,000 rupees from Sadhguru Ayurvedic Gram Flower Soap వచ్చి and ఈ చెక్ వచ్చి మేము ఇవ్వబోతున్నాము 5 మాకి. ఈ చెక్ వచ్చి ఇక్కడ ఉన్న అన్నలందరూ మీకు ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ. ఎవరెవరు ఈ మీకు చెల్లి అనుకుంటున్నారు, రండి ముందుకి. So once again, happy Raksha Bandhan, happy Rakhi to one and all. Idandi mana ivalti episode. Malli next Sunday kaludam. Until then, take care. Bye bye. Have a happy Sunday. Bye bye.